హలో వెల్కమ్ టు యూ మై త్రిజ్ఞ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డెప్త్ మైక్రోమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఆబ్జెక్టివ్స్లో ఉన్న విధంగా మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ డెప్త్ మైక్రోమీటర్ గురించి. ఓకే ఓకే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనము దీన్ని డెప్త్ మైక్రోమీటర్ అని అంటాం, రైట్? సో ఈ డెప్త్ మైక్రోమీటర్ యొక్క యూజ్ ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్స్లో నేమ్ ద పార్ట్స్ ఆఫ్ ఏ డెప్త్ మైక్రోమీటర్ అని చెప్తున్నాడు. అంటే ఈ డెప్త్ మైక్రోమీటర్ యొక్క పార్ట్స్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇది ర్యాచెట్ స్టాప్ అని అంటాం. ఓకే, తర్వాత దీన్ని థింబుల్ అంటాం. దీనిపైన గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ అనేది ఉంది. ఓకే, గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ అంటే ఏంటి? మనకి ఈ యొక్క థింబుల్ మీద ఉన్నటువంటి ఏవైతే రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని గ్రాడ్యుయేషన్స్ అని అంటాం. ఓకే, తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనము దీన్ని లాక్ అంటాం. ఓకే, ఈ లాక్ అనేది మనము ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని మెజర్ చేస్తామో, మెజర్ చేసినప్పుడు రీడింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఈ యొక్క లాక్ అనేది ఉపయోగిస్తాం, రైట్? సో దీన్ని స్టాక్ అంటాం. ఓకే, దీన్ని మనం స్టాక్ అంటాం ఈ పోర్షన్. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. కన్స్ట్రక్షనల్ ఫీచర్స్. ద డెప్త్ మైక్రోమీటర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ స్టాక్ ఆన్ విచ్ ఏ గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ ఈజ్ ఫిటెడ్ అంటున్నాడు. అంటే ఈ ఏదైతే స్టాక్ ఏదైతే ఉందో ఈ స్టాక్ అనేది ఈ గ్రాడ్యుయేటెడ్ స్లీవ్కి ఫిట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, the other end of the sleeve is threaded with a 0.5 mm pitch V thread. దీని లోపల ఇంటర్నల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ పార్ట్లో మనకి థ్రెడ్డింగ్ ఉండడం జరుగుతుంది. అది మీకు నెక్స్ట్ స్టెప్లో ఇది ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. ఓకే, ఏ సెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రాడ్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ supplied on each of them range of sizes that can be measured with that rod is engraved as 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100 and 100 to 125 and 125 to 150 అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి 0 నుంచి 25 వరకు మనము ఈ డెప్త్ మైక్రోమీటర్ ద్వారా మనము డెప్త్ని మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఒకవేళ మనం 25 నుంచి 50 వరకు మెజర్ చేయాలి లేదా 50 నుంచి 75 వరకు మెజర్ చేయాలి అంటే మనకి ఈ విధంగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని మనము ఎక్స్టెన్షన్ రాడ్ అంటాం. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటివి మనకు డిఫరెంట్ రాడ్స్ ఉండడం జరుగుతుంది. మనము సైజు యొక్క డెప్త్ యొక్క సైజును బట్టి ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని చేంజ్ చేయడం జరుగుతుంది. దీస్ ఎక్స్టెన్షన్ రాడ్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్సైడ్ ద థింబుల్ అండ్ ద స్లీవ్. ఈ రాడ్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ రాడ్ అనేది మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, రైట్? ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగో దీన్ని ఎక్స్టెన్షన్ రాడ్ అని అంటాం. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ మనకి సైజు చేంజ్ అయినప్పుడు అంటే మనము డెప్త్ 0 నుంచి 25 వరకు ఒక డెప్త్ అయితే 25 నుంచి 50. ఒకవేళ మనం 25 నుంచి 50 మధ్యలో ఒకవేళ చెక్ చేయాలి అంటే ఈ యొక్క రాడ్ అనేది ఎక్స్టెన్షన్ రాడ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ద మెజరింగ్ ఫేసెస్ ఆఫ్ ద స్టాక్ అండ్ ద రాడ్స్ ఆర్ హార్డెన్డ్ అండ్ టెంపర్డ్ అండ్ గ్రౌండ్. ద మెజరింగ్ ఫేస్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ పర్ఫెక్ట్లీ మెషిన్డ్ ఫ్లాట్ అని చెప్తున్నాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో ఒక్కసారి చూడండి, ఎంత గుడ్ ఫినిష్ కనిపిస్తుంది. ఇది వెరీ యాక్యురేట్ అనమాట. ఈ యొక్క సర్ఫేస్ ఫినిష్ అనేది సూపర్ ఫినిషింగ్ ఆపరేషన్, రైట్? సో ఇది ఎంత యాక్యురేట్ ఉంటుందంటే వితిన్ మిల్లీ మైక్రాన్స్లో ఉంటుంది, రైట్? సో ఈ యొక్క సర్ఫేస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్లాట్ అనేది మనకి బడ్డింగ్ ఫేస్ అనమాట. ఓకే, ఇది నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను, రైట్? ద మెజరింగ్ ఫేసెస్ ఆఫ్ ద స్టాక్ అండ్ ద రాడ్స్ హార్డెనెడ్. అంటే ఈ ఫేసెస్ అనేటివి హార్డింగ్ చేయడం జరుగుతుంది, తర్వాత గ్రౌండ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ మీన్స్ ఏంటంటే హార్డింగ్ చేసిన తర్వాత దీన్ని గ్రైండింగ్ చేయబడుతుంది అనమాట. గ్రైండింగ్ అంటే ఏంటంటే మనకి ఒక సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్. గ్రౌండ్ అని చెప్తున్నాడు. గ్రౌండ్ అంటే ఏంటంటే గ్రైండ్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి గ్రౌండ్ కాబట్టి మనకి గ్రౌండ్ అని చూపిస్తున్నాడు. The measuring face, the extension rod may be removed and be replaced according to the size of the depth to be measured.
రైట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ఉంది, రైట్. సో దీన్ని మనము ఇది మనకి 25 mm, రైట్. 0 to 25 వరకు మనకి ఇది ఉండడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫిట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనము దీని లోపల రైట్ ఈ విధంగా ఓకే ఈ విధంగా దీన్ని మనం మళ్ళీ ఫిట్ చేయవలసి వస్తుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ ఈ విధంగా ఉందన్నమాట, రైట్. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ మనకి ఫిగర్ నెంబర్ 2లో మనకి ఇంతకుముందు చూపించిన విధంగా పార్ట్ మీకు తీసి చూపించాను. గ్రాడ్యుయేషన్ ఆన్ ద లీస్ట్ కౌంట్ అండ్ లీస్ట్ కౌంట్ ఆన్ ద స్లీవ్ డాటమ్ లైన్ ఈజ్ మార్క్డ్ ఫర్ అ లెంత్ ఆఫ్ 25 mm. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే దీని మీద 0 నుంచి 25 mm డిస్టెన్స్ వరకు గ్రాడ్యుయేషన్స్ ఉండడం జరిగింది. దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 25 ఈక్వల్ పార్ట్స్. ఇది 25 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయడం జరిగింది. మనకి డాటమ్ లైన్ పైన ఉన్నాయని కూడా ఫుల్ మిల్లీమీటర్స్, డాటమ్ లైన్ కింద ఉన్నాయని కూడా 1/2 millimeters అనమాట, రైట్. ఈచ్ లైన్ రిప్రజెంటింగ్ 1 millimeter. ఒక డివిజన్ నుంచి ఒక డివిజన్కి వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి 1 mm అనమాట. ఈచ్ 5th లైన్ ఈజ్ డ్రాన్ ఏ లిటిల్ లాంగర్ అండ్ నంబర్డ్. ప్రతి 5వ లైను ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 5వ డివిజన్ వచ్చేసి లాంగ్ లైన్ ఉంటుంది, తర్వాత అక్కడ నుంచి స్మాల్ లైన్స్ ఉంటాయి అన్నమాట అని చెప్తున్నాడు. సో ఈచ్ లైన్ రిప్రజెంటింగ్ 1 mm ఫర్దర్ సబ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈ 1 mm పైన ఉన్న 1 mmని సగం చేస్తే ఏమవుతుందంటే 0.5 అవుతుంది, రైట్. ఇవన్నీ కూడా మనకి ఈ డాటమ్ లైన్ పైన ఉన్నటువంటి కూడా 0.5s, కింద ఉన్నాయని కూడా మనకి 1 mm అనమాట. ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ద గ్రాడ్యుయేషన్స్ are numbered in the reverse direction to that marked of an outside micrometer. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ యొక్క డెప్త్ మైక్రోమీటర్కి ఈ యొక్క గ్రాడ్యుయేషన్స్ అనేటివి రివర్స్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, రైట్ నుంచి మనకి లెఫ్ట్కి ఉండడం జరిగింది. 0 నుంచి 25 వరకు ఈ యొక్క గ్రాడ్యుయేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ద 0 graduation of the sleeve is stop and the 25 mm graduation near the stock. అదే చెప్తున్నాడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో థింబుల్ సైడ్ నుంచి 0 స్టార్ట్ చేస్తే 0 నుంచి ఈ స్టాక్ సైడ్ వరకు మనకి 25 mm డివిజన్స్ ఉంటాయని చెప్తున్నాడు. ద బివెల్ ఎడ్జ్ ఆఫ్ ద థింబుల్ ఈజ్ ఆల్సో గ్రాడ్యుయేటెడ్. దీన్ని బివెల్ ఎడ్జ్ అంటాము, దీని మీద కూడా గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఈక్వల్లీ డివైడెడ్ ఇంటూ 50 ఈక్వల్ పార్ట్స్. దీని మీద 50 డివిజన్స్ ఉండడం జరిగింది. 5th division line is drawn a little longer and numbered. అంటే ప్రతి ఒక్క 5వ డివిజను 5 డివిజన్లకు ఒకసారి ఈ లైన్ అనేది కొద్దిగా లాంగ్ ఉంటుంది అని చెప్పినాడు. ప్రతిసారి ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే మనకు ఈ యొక్క ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఒక డివిజన్ వరకు వాల్యూ ఎంత, ఏదైతే లాంగ్ డివిజన్ ఉందో అక్కడ ఎంత వాల్యూ ఉంది, ఇది ప్రత్యేకంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద నంబరింగ్ is in the reverse direction and increases 0 to 5, 10, 15, 25, 30, 35, 40, 45 and 50. మనం ఎప్పుడైతే మనము ఈ విధంగా ఎప్పుడైతే మనము రివర్స్ డైరెక్షన్లో దీన్ని తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ రాడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనము ఇప్పుడు 5 mm వచ్చింది, ఓకే, తర్వాత 10 mm వచ్చింది, రైట్. 5 mm ఇంక్రిమెంట్స్ ఉండడం జరిగింది. ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ రాడ్ ఫర్ ద ఫుల్ టర్న్ ఆఫ్ ద టింబుల్ ఈజ్ 1 pitch విచ్ ఈజ్ 0.5 mm. అంటే ఏమంటున్నాడంటే ఒక రెవల్యూషన్ వచ్చేసి మనకి 0.5 mm ట్రావెల్ చేస్తుంది ఈ టింబుల్ అనేది, రైట్. Therefore, the advancement of the extension rod for 1 division movement of the thimble will be equal to the 0.5 by 50 is equal to 0.01 mm. అంటే ఈ లోపల ఉన్నటువంటి థ్రెడెడ్ స్పిండిల్ ఏదైతే ఉందో ఆ స్పిండిల్ యొక్క పిచ్ 0.5 ఉంటుంది అనమాట. 0.5ని మనము 50 డివిజన్స్గా డివైడ్ చేస్తే పర్ ఈచ్ డివిజన్ వచ్చేసి 0.01 ఉంటుంది అనమాట, రైట్.
This will be the smallest measurement that can be taken with this instrument, and so this is the accuracy of this instrument. సో ఈ 0.01 డివిజన్ ఏదైతే ఉందో ఈ డెప్త్ మైక్రోమీటర్ యొక్క యాక్యురసీ అనమాట, రైట్. దీని యొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ విధంగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని వి బ్లాక్ అంటాం. ఓకే, ఈ వి బ్లాక్కి ఒక స్లాట్ అనేది ఉంది. చెక్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దీన్ని మనం బడ్డింగ్ ఫేస్ అనొచ్చు. ఓకే, మనము ఈ విధంగా దీనికి బడ్ చేయాలి, రైట్. ఓకే, రైట్. ఎప్పుడైతే ఈ సర్ఫేస్ బడ్ చేసామో మనము ఈ యొక్క థింబుల్ని రొటేట్ చేయాలి, రైట్. ఎప్పుడైతే టచ్ అయిందో టచ్ అయినప్పుడే మనకు ఫీలింగ్ తెలిసిపోతుంది. ఫీలింగ్ తెలిసినప్పుడే ఈ ర్యాచెట్ స్టాప్ అనేది మనము ఒక 2-3 రెవల్యూషన్స్ తిప్పిన తర్వాత ఈ యొక్క లాక్ అనేది టైట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా మనం ఈ స్లాట్ యొక్క డెప్త్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఇది 5.4 mm ఉంది, రైట్. 5.4 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.4 mm డెప్త్ ఉంది. సో ఈ విధంగా మనము ఈ డెప్త్ మైక్రోమీటర్ ద్వారా మనము డెప్త్స్ కానీ తర్వాత స్లాట్ యొక్క డెప్త్స్ కానీ ఇవన్నీ కూడా మనము దీంతో మెజర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు యూజెస్ ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్ ఇచ్చాడు. ఈ యొక్క డెప్త్ మైక్రోమీటర్స్ ఆర్ స్పెషల్ మైక్రోమీటర్స్ యూజ్డ్ టు మెజర్. ఈ డెప్త్ మైక్రోమీటర్ అనేది ఒక స్పెషల్ మైక్రోమీటర్ అని చెప్తున్నాడు. ద డెప్త్ హోల్స్, ద డెప్త్ ఆఫ్ గ్రూవ్స్ అండ్ రిక్సెసెస్ అంటే మనము ఈ యొక్క డెప్త్ను కొలవచ్చు. తర్వాత ఇంటర్నల్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ని కూడా కొలుసుకోవచ్చు. ఓకే, తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ స్టెప్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందో ఇలాగా ఈ స్టెప్స్ డెప్త్ కొలుసుకోవచ్చు, రైట్. ద హైట్స్ ఆఫ్ ఎ షోల్డర్ ఆర్ ప్రొజెక్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షోల్డర్స్ కానీ ప్రొజెక్షన్స్ కానీ దీని ద్వారా మనము మెజర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. సీ యూ సూన్.